నాకు నిద్రలో వినపట్లేదు. వచ్చే వస్తున్నాగా పొద్దున్న ఏదో గోలా. నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. నీ విధవ మొహాలంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్ళైనాక ఆడదానికి భయపడ్డావంటే తెరీజే మీని. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్ లేడీస్ చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ అని బెదిరిపోతున్నాడు బాబు. ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీస్ ఎలా చేస్తా. రండి రండి. సుందరం, నీ మంచిగా చెప్తున్నా. ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో. కొట్టాలి కండలు కుండిపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా, నూరుకుంటే ఎవడిష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు? చప్పుడైంది కదా అని తలుపు తీశాను. ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది. కేవ్ అని అరిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి శూర్పణఖ అంటే ఆడది. ఆ? మా తాత చెప్పాడు. బతికే ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. ఎంత అందమైన అమ్మాయిల చిత్రాలు ఉన్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథ కది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటి 200? అవును మరి. పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే. పాపు, పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? పాపమ్మా. అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరూ నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడి రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. చెప్పు. వీలు ఆ ఫిగర్ ని అక్కడ చూడు. సరోజా. హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్తె రేటు 1 అవర్ కి 5000.
ఓన్లీ 5,000. 5,000 10,000 ఇస్తాను, తీసుకో 10,000. అరేబియన్ గుర్రంలాగుంది. మరి మాటలా ఆఫ్రికన్ కొలబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మ, నీ పని తర్వాత చూస్తా గాని ముందు ఈ హైబ్రిడ్ తో జాగ్రత్తగా వెళ్ళు. మరి అంత తొందర ఏంటి? కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు, నువ్వేం తింటావు? నేనా ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, అవును, మీ రాజహంసలాగున్నావు. పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. ఏమైనా నిన్ను వదలను. ఏయ్, వదలరా, వదలు. నువ్వు ఉండమ్మా. చెప్పేది నీకేరా? డబ్బులు ఇస్తున్నానమ్మా. వదలరా. ఎంత పొగరా నిన్ను వదలను. నీకు? ఏంట్రా నువ్వు డబ్బులు ఇచ్చేది? ఆయన ఎవరు అనుకుంటున్నావురా? ఎవరమ్మా? టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆ, ఆయన దగ్గర వేషాలా? అయ్యయ్యో. ఇవ్వమంటుంటే కిందకి దిగు. దిగరా. అమ్మా. పద. ఎంత మోసం జరిగిపోయింది. 10,000 ఇస్తాడట. తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి? వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284. పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్, ఎస్ సార్. వయసు వచ్చిన మనిషి చేసే పరిణా ఇది. వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు, ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. 25. 24. 25. అదేంటి రామయ్య గారు, ఇతని వయసు మీకు ఎలా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1 అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏ? ఏప్రిల్ 1 కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమా లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి, అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఓహో, ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా.